తగలబెట్టండి సార్. నా ఆర్మీ, ఐ లవ్ యూ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సార్ సార్ ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. థ్యాంక్ యూ మై పర్లేదు కానీ కుంతలంజ కుంతాలం జలపాతంలో శవం అలా అయి ఉంటుంది సార్. చూసుకోబల్లా ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి. ఊరుకరా, మరీ ఎక్సైట్ అవుతున్నావు. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. వద్దు, నాకే బతుకొద్దు. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా, ఆ మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. హోమియోపతి, ఎల్లోపతి, నేచురోపతి, ఇలా ఏ పతి వాడినా ఇక బాగుపడదు. ఎందుకంటే ఆళ్ళలో ఉన్న పరపతిని చూసుకొని ఆడు ఛత్రపతిలో ఫీల్ అయిపోతుంటాడు. పేరేంటి? ఏదో తేడాగా ఉందేంటి? సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి, మాకు థియేటర్ దగ్గర కాదు. ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 టికెట్ ఫ్రీ అని. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటుంది చూసారా. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేట్లేదు సార్. జనాలకి స్పేస్ ఇవ్వడం గురించి మానేసి నాకెందుకో సినిమా వస్తున్న విధానం. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. అబ్బా, అంటే మన కథలో దమ్మున్నట్టే కదా సార్. మామూలు దమ్మ, దమ్ము, దగ్గు, తుమ్ము, క్యాన్సర్, ఎయిడ్స్, మలేరియా అన్ని రోగాలు ఉన్నాయిరా. ఈ సినిమా మనం కాకుండా వేరే ప్రొడ్యూసర్ తీస్తే వాడు హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోతాడు. ఇలాంటి నీచమైన కథకి మంచి టైటిల్ చెప్పు రాజా. తమలపాకు. ఈ సినిమా మాత్రం మీకు అంకితం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. తగ్గేదేలే, అది ఇది కాదు. రామచంద్ర, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. నాకింతమంది బంధువులు ఉన్నారా?